హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక మంచి క్రేజీ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. నువ్వు క్రేజీగా ఉంటావు, కొంచెం క్యూట్గా కూడా. నువ్వు అలా అంటే గర్వంగా ఉండి ఇంకా ఎక్కడ పంచుకుంటావు. చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కమెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి కైన్ ఫైలు, తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ ఫైలు, లిరికల్ వీడియో, పార్టికల్స్ వీడియో, ఇవి 3 చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓకే అడుగుతుంది. ఓకే చేయండి. ఇలా మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లో అక్కడికి వెళ్ళి క్రేజీ లవ్ సింబల్ ఆగస్ట్ 10 అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి. ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఉన్న బ్లాక్ ఇమేజ్ అన్నిటికీ మీ ఫొటోస్తో రీప్లేస్ చేయాలి. దానికంటే ముందు టాప్లో మీరు ఒకటి గమనించారా? కైన్ మాస్టర్ అని ఉందా? ఇది ఎడిట్ చేసేటప్పుడు ఉంటుంది కానీ సేవ్ చేసాక రాదు. అది నేను ఇచ్చే కైన్ మాస్టర్కి మాత్రమే. ఇక్కడ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకి సేవ్ చేసాక రాదు. కాబట్టి ఈ కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఇది క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేసి ఇప్పుడు మీ ఫొటోస్ 1 by 1 తీసుకుందాం. నీట్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ క్లిక్ చేసా, రీప్లేస్ క్లిక్ చేసా, మళ్ళీ ఫొటోస్ దగ్గరకు వచ్చాను. అండ్ రెండో పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇంకొకటి రీప్లేస్, మళ్ళీ ఫొటోస్ దగ్గరకు వచ్చాను. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఫొటోస్ని క్రాప్ చేసుకొని పెట్టుకోండి. 9:16 రేషియోలోకి క్రాప్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు నీట్గా వస్తాయి. ఈ ఎఫెక్ట్స్ అనేవి నీట్గా వస్తాయి. మీరు క్రాప్ చేయకుండా పెడితే ఫోటో కొంచెం అటు ఇటు పోతుంది, పర్ఫెక్ట్గా ఎఫెక్ట్ యాడ్ అవ్వదు. కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో ఫోటో రీసైజర్ గురించి వీడియో చేసి పెట్టాను. అది చూసి మీ ఫోటోని రీసైజ్ చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. అప్పుడు నీట్గా వస్తుంది ఎఫెక్ట్. ఇది నా చిన్న సలహా మీకు. ఇట్లా అన్ని ఫొటోస్ని రీప్లేస్ చేస్తున్నాను. వచ్చిన ఫోటో మళ్ళీ వచ్చింది, రీప్లేస్ మార్చేద్దాం. ఇక్కడ మన చేతిలో పని కాబట్టి రైట్, ఓకే, మార్చేసాను. ఫొటోస్ అన్నీ పెట్టేశాను. యానిమేషన్స్ వాటికి ఆటోమేటిక్గా ఉంటాయండి, మీరు ఏం చేసే పని లేదు. ఫస్ట్కి రండి. లేయరు మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఈ వైట్ ఇమేజ్ చివరికి వెళ్ళి లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళి, ఈ లిరికల్ వీడియో మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇది డిలీట్ చేసి మళ్ళీ లేయరు మీడియా, లిరికల్ వీడియోని మళ్ళీ తీసుకుంటున్నాను. ఓకే, ఇది తీసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ వైట్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియో సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫోటో, కింద మ్యూజిక్ బాగుంటుంది. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చేయండి. లేయరో మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ టెంప్లెటు అక్కడికి వెళ్ళండి. అది తీసుకొని చూపిస్తాను నేను మీకు. ఆల్లోకి వచ్చాను. ఓకే రైట్, ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను పార్టికల్స్ టెంప్లెట్ని. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. మిక్సర్లో ఆడియో తీసేసాను. మళ్ళీ ఇదే క్లిక్ చేశాను, కిందకు వెళ్ళాను. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి బ్యాక్కి వచ్చి బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ ఆర్ స్క్రీన్ ఏదైనా ఒకటి అప్లై చేయొచ్చు. నేను స్క్రీన్ అప్లై చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్ మాస్టర్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంది, మీకు ఉపయోగపడుతుంది. ఇదే అది పిన్ లిస్ట్లో చూడండి. ఓకేనా? ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. సో అయిపోయింది ఇప్పుడు చేయడం. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇట్లా బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.